ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవుని యొక్క మహాకృప చేత అందరూ క్షేమమే కదా? అవును, దేవాది దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి తాను చెప్పిన వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేరుస్తూ నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినం దేవుని యొక్క వాగ్దానాన్ని మీరు వింటూ ఉండగా మరి మీరు ఆశీర్వదించబడటం మాత్రమే కాకుండా ఇతరులు కూడా ఆశీర్వదించబడేటట్లు ఇతరులకు కూడా షేర్ చేసి మీరు దీవించబడండి. ఈ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 26వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. జోయల్ 2:26. మై పీపుల్ విల్ నెవర్ బి డిస్పైజ్డ్ అగైన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అద్భుతమైన గొప్ప వాగ్దానము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఇది ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి చెప్పబడుతున్న వాగ్దానం. యోవేలు ప్రవక్త ద్వారా ఆనాడు పలికిన వాగ్దానము మరి ఇశ్రాయేలు ప్రజలు నేటికి మరి సిగ్గు నొందుతూనే ఉన్నారండి. శత్రువు చేత హింసింపబడుతూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మరి యేసయ్య తన యొక్క జీవితంలో ప్రభుకి విధేయత చూపించి మన పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఆ అపోస్తుల కార్యంలో మరి 2వ అధ్యాయంలో దేవుని యొక్క శక్తి కుమ్మరించబడిన కారణం చేత ఆనాటి నుంచి నేటి వరకు మరి వారికి ఘనత కలుగుతూ అన్ని విషయాల్లోనూ దేవుడు వారికి మేలు చేస్తూ ఉన్నాడండి. మనం గనక ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రేమను ఎంతగా ఇక్కడ కుమ్మరిస్తూ ఉన్నాడో మనకి అర్థమవుతూ ఉంటుంది. చాలా మార్లు ప్రభు ప్రజలను తాము చేసిన తప్పిదాలను బట్టి, తాము చేసిన మరి ఆజ్ఞలు అతిక్రమించిన కారణాలను బట్టి వారిని దిద్దుబాటు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకే కొన్ని శిక్షలను, కొన్ని కష్టాలను ప్రజలకు పంపిస్తూ ఉంటారు. అదే మాదిరి మనం కనుక యోవేలు గ్రంథంలో చూసుకున్నట్లయితే 1వ అధ్యాయంలో వారి పంటలను తినివేయటానికి సృష్టిలో ఉన్న కొన్ని పురుగులను వాడుకున్నట్లుగా చూస్తూ ఉన్నామండి. మిడతలను పంపించాడు, గొంగళ పురుగులను పంపించాడు. ఇలా ఆ అధ్యాయం అంతా చూసినట్లయితే ప్రియులారా, మరి అయినా మరి వారు బుద్ధి తెచ్చుకుని దేవుని వైపు మరలా తిరగాలని ప్రభు యొక్క ప్రేమ అయి ఉంటుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి తన బిడ్డలను శిక్షిస్తాడు. ఎందుకు అంటే వారు క్రమపరచబడాలని చెప్పి. అలాగనే తాను ఏర్పాటు చేసుకున్న తన జనాంగము మరి క్రమముగా జీవించాలని, తనను హత్తుకుని ఉండాలని చెప్పి ప్రభు ఎల్లప్పుడూ కోరుకున్నారు. ఆ కారణం చేతనే వీరికి ఇలాంటి శిక్షను పంపించారు. అయితే పిల్లరా, 2వ అధ్యాయంలోనికి మనం వస్తే అద్భుతమైన వాగ్దానాల చేత ప్రభు వారిని నింపాడండి. మరి వారిని ఎంతో ప్రేమిస్తూ మంచి మాటలు చెప్తూ తన కరుణా వాత్సల్యాలను కనుపరుస్తూ మరి ఇక్కడికి వచ్చేటప్పటికి అంటాడు కదా, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు, అంతగా నేను ఆశీర్వదిస్తాను. నిజమే ప్రియులారా, కొన్నిసార్లు ప్రభు వారిని శిక్షించినప్పటికీ తన శిక్షణ అంతటిని మరి వారు భరించి దిద్దుబాటు చేసుకున్న తర్వాత ప్రభు దగ్గరికి వస్తే ఆయన అనుకుంటాడు, వీరిని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటాడండి. ఎవరైతే దిద్దుకుని తమ యొక్క తప్పిదాలను దిద్దుకుని ప్రభు దగ్గరికి వస్తారో వారిని ఎంతో ప్రేమించే దేవుడండి. మనకి అవకాశాలు ఇచ్చినప్పుడు ప్రభువు దానిని మనం వినియోగించుకోవాలి అండి. ఎందుకంటే ప్రియులారా, తప్పు దిద్దుకుని తండ్రి దగ్గరికి వచ్చారనుకో, క్షమించమని అడిగితే ఏ తండ్రి క్షమించడు చెప్పండి? అయితే మన పరమ తండ్రి నిజముగా క్షమించే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. ఆయన వాత్సల్యత గొప్పది, ఆయన కరుణ వాత్సల్య సంపూర్ణుడైన పై వచనాలలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి వారిపైన జాలి పడతాడు, అద్భుతమైన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడండి. అదే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఈ రోజు మనం మరి ప్రభు ఏర్పాటు చేసుకున్న యూదులను లేకపోతే యూదా జనాంగమును, ఇశ్రాయేలు జనాంగమును కనుక చూసినట్లయితే వారు ఎంతగా ఆశీర్వదించబడిన వారు, ప్రపంచానికి ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నామండి. అయితే నేటికి శత్రువులు వారిపైన మరి విరుచుకు పడుతూనే ఉన్నారు, కానీ దేవుని యొక్క కృప ఎడతెగక వారిపైన ఉన్నది. నేను జాలి పడతాను, నా బిడ్డలు ఎన్నడూ సిగ్గుపడరన్న వాగ్దానం వారి పట్ల ప్రభు నెరవేరుస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
అవును, నిందకు ప్రతిగా పూదండను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడండి. ఆ రీతిగా ప్రభువు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. పిల్లరా, సిగ్గును అవమానాన్ని కొట్టివేస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. వారికి మెండైన ఘనతనిస్తానని చెప్పారు. అదే రీతిగా ఘనతను అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ మాటలు వింటున్న మీ జీవితాలలో నిందలు, అవమానాలు, సిగ్గు కలుగుతూ ఉందా? ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నా జనులైన మీరు ఏక సిగ్గునందరు. ఈ వాగ్దానాన్ని మీరు స్వీకరించండి. ఏ పాయింట్లో, ఏ సిచ్యుయేషన్లో నువ్వు సిగ్గు నొందుతూ ఉన్నావో, అవమానపరచబడుతూ ఉన్నావో, బాధ నొందుతూ ఉన్నావో, అయితే ప్రియులారా, దాని నుంచి లేవనెత్తడానికి పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు వేచి చూస్తూ ఉన్నాడు. దిద్దుకుని తప్పిదాలను మరి విడిచిపెట్టి ఆయన ఆజ్ఞలు వెంబడి మనం నడుచుకుంటూ దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిగా మనం ఉన్నప్పుడు ప్రతి కష్టం, ప్రతి నిట్టూర్పు, ప్రతి బాధ తీసివేయబడుతుంది. దేవుని యొక్క వాగ్దానం మనపరమవుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. నా జనులకి ఎన్నడూ సిగ్గునందరని చెప్పి ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని దినాన్ని మీరు స్వీకరించండి. ఈ వాగ్దానం పట్టుకుని మీరు అడగండి. ఒకవేళ నువ్వు బాధ నొందుతూ ఉంటే, హింస నొందుతూ ఉంటే, అవమానపరచబడుతూ ఉంటే, అగౌరవపరచబడుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు ఇచ్చిన గొప్ప వాగ్దానం నీకెంతో ఆదరణ కలిగిస్తుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. చాలా మార్లు అండి మనకి ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది. ఏమిటి, నేను ఈ రీతిగా ఉంటున్నప్పటికీ నాకు ఇలా జరుగుతుంది ఏమిటి అన్న సంశయం మనలో ఉంటుంది. అయితే ప్రభు అంటున్నాడు కదా, దేవుడు తను ఇచ్చే వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చకుండా ఉండడానికి ఆయన అన్యాయస్తుడు కాదు అండి. కాబట్టి తన వాగ్దానాలు నెరవేరుస్తాడు, ఘనతను కలుగచేస్తాడు. ఈ వాగ్దానం స్వీకరించి దీనిని పట్టుకుని మీరు అడగండి, అద్భుతాలు అనుభవించండి, మేలులతో తృప్తిపరచబడండి, దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకొనండి, దేవుని నామాన్ని గౌరవించేటట్లుగా, ఆయన నామానికి ఘనత పొందేటట్లుగా మన బ్రతుకులు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. అప్పుడే మనము సిగ్గునందకుండా మరి ఘనత నుండి ఆశీర్వదించబడతాము, దేవుని నామాన్ని గొప్ప చేయగలుగుతాము. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 92వ కీర్తన 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేయుదురు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన వాగ్దానం స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించండి ప్రభా. ఈ దినం ప్రభా నాయన, అవును, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు అని చెప్పి వాగ్దానం చేశావు. అవును ప్రభా, నీ చెంతకు వచ్చి వారిని వెన్నడు త్రోసివేసే దేవుడు కాదు నాయన. మా తప్పిదాలను బట్టి, పాపములను బట్టి నాయన మా మీద శిక్ష వచ్చినప్పటికీ నీ ప్రభా దిద్దుకునే అవకాశాన్ని మాకు ఇచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నువ్వు కరుణా వాత్సల్య సంపూర్ణుడుగా మా ఎడలు ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. నీ నామానికి భంగం కలిగించేటట్లుగా, నీ నామానికి అవమానం తెచ్చేటట్టుగా మేము బ్రతకకుండా ప్రభా నాయన తండ్రి, నేను గొప్ప చేసే రీతిలో మేము బ్రతుకుచు తండ్రి, మేము గౌరవపరచబడడానికి, గంతను ఉండడానికి కృప చూపించండి ప్రభా నాయన. సిగ్గును అవమానాన్ని కొట్టివేయమని వేడుకుంటున్నాను తండ్రి, నీకు స్తోత్రం. ఈ వాగ్దానం మా జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చండి ప్రభా. ఆయన శత్రువు ఏ రీతిగానైనా సరే నాయన మమ్మల్ని పడగొట్టాలని ఆయన తండ్రి, ఓ ప్రభు సిగ్గు కలిగించాలని తండ్రి, అగౌరవపరచాలని తండ్రి, అణగద్రొక్కాలని చూస్తున్న సమయంలో ప్రభా నైనా నువ్వు ఇచ్చిన గొప్ప వాగ్దానం చేత మేము తృప్తిపరచబడుతున్నాం తండ్రి. మా జీవితాలలో ఇది ప్రభా నాయన తండ్రి 100% నాయన ప్రభా నెరవేర్చబడును గాకని ప్రకటిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను నాయన. ఇది దీవెనలను అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో మీ సన్ని తోడుగా ఉంచండి ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక నువ్వు ప్రభా బిడ్డలందరూ కలిసి నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ప్రభా నీ కృపగల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటూ, ఇంకా ఎవరైతే ప్రభా నైనా ఇలాంటి నైనా అవమానాల్లో, బాధల్లో, నిందల్లో, నైనా అవహేళనల్లో ఉన్నారో ప్రభా, అనారోగ్యాల్లో ఉన్నారో తండ్రి, విడిపించండి, స్వస్థపరచండి, బలపరచండి, గౌరవపరచండి తండ్రి. నీకు స్తోత్రాల పరిస్థితులన్నింటిలోనూ నీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. యుద్ధాలు మాన్పండి ప్రభా. ఎవరి బిడ్డలను, చిన్న బిడ్డలను, వృద్ధులను, పెద్దలను నీ చేతులకు అప్పగిస్తున్నా. వివాహితులను ప్రభా నాయన, గర్భిణీ స్త్రీలను ప్రభా నాయన, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభు, విద్యార్థులను నాయన నీ పాదాల చెంత తీసుకొస్తున్నాను నాయన తండ్రి. వైద్యులను నీ చేతులకు అప్పగిస్తున్నాను. సమయోచిత జ్ఞానం అనుగ్రహించండి ప్రభా నాయన. నీకు వందల ప్రపంచ దేశాలపై నీ కను దృష్టి ఉంచమని వేడుకుంటున్నా. దేశ విదేశాల్లో ఉన్న విద్యార్థులైన మా బిడ్డలందరితో నీ సరిది ఉంచండి ప్రభా.
ఈ దినం ఎంతో ఆశీర్వాదకరంగా మాకందరికి ఉన్నట్లు కృప చూపించి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావంతో మా బిడ్డలన్నీ నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్.